విభీషణ శరణాగతి 4వ భాగం. డిగ్రీ 2వ సంవత్సరం, ద్వితీయ భాష తెలుగు, సాహితీ కిన్నెర. బిఏ, బీకామ్, బిఎస్సి 2వ సంవత్సరం, 3వ సెమిస్టర్ ఆన్లైన్ క్లాసుల విద్యార్థులకు స్వాగతం. గత 3 వీడియోలలో మనము విభీషణ శరణాగతి పాఠ్యాంశములోని కవి పరిచయం, సారాంశము, కఠిన పదాలు, అర్థాలు చదువుకున్నాం. ఈ 4వ భాగంలో పాఠ్యాంశంలోని గేయ రూపం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. శ్రీరామచంద్రుడిని విభీషణుడు స్తుతించిన సందర్భములోని ద్విపద పాదాలను పాడుకుందాం. ఆ భావాన్ని వివరించుకుందాం. సంస్కృతంలో వాల్మీకిచే ఆవిష్కృతం కావింపబడిన రామాయణం స్ఫూర్తిగా మన తెలుగు నేలపై వేలాది రామాయణాలు నేటికి అక్షరీకరింపబడుతూనే ఉన్నాయి. మన తెలుగు భాషలో వచ్చినన్ని రామాయణాలు వేరే ఏ ఇతర భాషల్లోనూ వెలువడలేదంటే ఒకంత ఆశ్చర్యమనిపించవచ్చు. నన్నయ్య వ్రాసిన రాఘవాభ్యుదయం, మంత్రి భాస్కరుడు వ్రాసిన భాస్కర రామాయణం, తిక్కనచే సృజింపబడిన నిర్వచనోత్తర రామాయణం, ఎర్రన ఘంటంలో వెలువడిన రామాయణం, కవయిత్రి మొల్లచే మొల్ల రామాయణం, అయ్యలరాజు రామభద్రునిచే రామాభ్యుదయం, నాడు మొదలు నేటిదాకా విశ్వనాథ సత్యనారాయణ గారి కలం నుండి జాలువారి మొలకెత్తి విస్తరించిన రామాయణ కల్పవృక్షం. ఇలా చెప్పుకుంటూ పోతే జనావళి హృదయాలను పండిత పామరుల తేడాలు లేకుండా రామాయణ రచనలు తెలుగువారి లోగిలిలో భక్తి భావాలను నిరంతరం చిరంతరం ఊయిస్తూనే ఉన్నాయి. ఇందులో మొదటి వరుసలో గోన బుద్ధారెడ్డి గారు 13వ శతాబ్దంలో రచించిన రంగనాథ రామాయణం తెలుగు సాహిత్యంలోని ఎందరో కవులకు స్ఫూర్తిగా నిలిచింది. గోన బుద్ధారెడ్డి వ్రాసిన రంగనాథ రామాయణం చాలా విశిష్టమైనది. ఇది ద్విపదలో వ్రాయబడింది. పాల్కురికి సోమనాథుడు 12వ శతాబ్దంలో బసవ పురాణాన్ని పూర్తిగా ద్విపదలో వ్రాస్తే దానినే ఆదర్శంగా స్వీకరించి దేశీ లక్షణాలతో దేశీయతను రంగరించి రంగనాథ రామాయణాన్ని గోన బుద్ధారెడ్డి గారు విరచించారని చెబుతారు. ఈ రామాయణంలో బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండ అని 7 కాండాలుగా భాగాలుగా ఉన్నట్లుగా చరిత్రకారుల అభిప్రాయంగా తెలుపబడి ఉన్నది. ఇక ద్విపద గురించి చెప్పుకోవాలంటే 2 పాదాలు కలిగిన చందో విధానమైన రచనయై ఈ ద్విపద సాగుతుంది. ప్రతి పాదంలోనూ 3 ఇంద్రగణాలు, 1 సూర్యగణం ఉంటాయి. యతి 1వ అక్షరం మరియు 3వ గణం మొదటి అక్షరం. ప్రాస ఉన్న ద్విపదను సామాన్య ద్విపద అని, ప్రాస లేకుండా ద్విపదను వ్రాస్తే అది మంజరి ద్విపదగా గుర్తిస్తారు. ఈ ద్విపద రచనలను ఎక్కువగా దండకాలు చదవడానికి, వ్రాయడానికి, భక్తి భావనతో కూడిన స్తుతి విధానాలలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అదే భక్తి భావనతో శ్రీరాముడిని విభీషణుడు స్తుతించిన విధానం ఏ విధంగా ఉందో ఈ విభీషణ శరణాగతి పాఠ్యాంశంలో భాగమైన విభీషణ స్తుతిని ఇప్పుడు మనం తెలుసుకుందాం, చదువుకుందాం, పాడుకుందాం, విందాం. నిత్య సత్యత్రాణ నిత్య కళ్యాణ నిత్య జగత్రాణ నిత్య గీర్వాణ జగదన్వయాకార జగదేక వీరా
జగదుదయాకార జగదబ్ధిపూరా సర్వసంగాతీత సర్వానుభూత సర్వజగత్పూత సర్వసమేత గురులఘుక్రమరూప గురుబోధదీప గురుమధురాలాప గురుచారుచాప పద్మసన్నిభనేత్ర బహుజీవసూత్ర పద్మకలితగాత్ర పరమ పవిత్ర కవిమనస్సంవేద్య కరుణానవద్య వివిధ శాస్త్రాపాద్య వేదాంత వేద్య పరమాత్ముడవు నీవ పరమంబు నీవ పరమ విద్యయు నీవ పరికింపనిందు భువనకర్తవు నీవ భువనంబు నీవా భువన హర్తవు నీవా భువనైక వీరా నిత్య సత్యత్రాణ నిత్య కళ్యాణ నిత్య జగత్రాణ నిత్య గీర్వాణ యాగభుక్తయు నీవ యాగంబు నీవా యాగఫలప్రదూడరయంగ నీవా చంద్రార్కులును నీవ జలధులు నీవా ఇంద్రాదులును నీవ ఇలయును నీవా శబ్దార్థములు నీవ శబ్దముల్ నీవా శబ్దముల్ భేదించు శ్రవణముల్ నీవా మూడు మూర్తులు నీవ మూడు మూర్తులకు ఓడిమి నవ్వలి పొడువును నీవా క్షరమును నీవ అక్షరమును నీవా క్షర సాక్షివీవ అక్షర సాక్షివీవా త్రిభువనావందిత దేవాదిదేవా అభయమీదేవనాకఖిలాధినాథ నిత్య సత్యత్రాణ నిత్య కళ్యాణ నిత్య జగత్రాణ నిత్య గీర్వాణ జయ జయ శతకోటి జలజాప్త తేజ జయ జయ సంసార సర్ప సుపర్ణ లలితాగమస్తోత్ర లక్ష్మీ కళత్ర విలసద్ధయా పాత్ర విబుధారి జైత్ర దినకరా శశినేత్ర దివ్య చారిత్ర అనుపమా శుభగాత్ర అఖిలైక సూత్ర వేయు నోరుల భోగి విభుడైన నుతులు సేయంగనోపునే శ్రీరామ నిన్ను అపద్మ సంభవుండైన నీ మహిమ ఉప్పెల్ల నుతియింప నూపునే తెలియా నీ నిన్ను నుతియింప నింతటి వాడా దానవుండను వృధా తరళ చిత్తుడను నిత్య సత్యత్రాణ నిత్య కళ్యాణ నిత్య జగత్రాణ నిత్య గీర్వాణ భూనాథ నీవాది పురుషోత్తముడవు కాన నిన్నితరులు కానగాలేరు నరనాథయార్తుని నన్ను రక్షింపు పరమ దుర్జన దైత్య పతి దృంచి వైవు అఖిల శరణ్యుండవైన నీ వరుగు సుఖమనీయే వచ్చి చొచ్చితి ప్రీతి నిత్య సత్యత్రాణ నిత్య కళ్యాణ
నిత్య జగత్రాణ నిత్య గీర్వాణ జగదన్వయాకార జగదేక వీర జగదుదయాకార జగదబ్ధిపూరా జగదుదయాకార జగదబ్ధిపూరా జగదబ్ధిపూరా. విభీషణ స్తుతి భావం. నిత్యము సత్యమును రక్షించేవాడా, నిత్య శుభములు గలవాడా, నిత్యము లోకములను రక్షించేవాడా, నిత్య స్తోత్ర ప్రియుడా, జగదన్వయాకారుడా, లోకంలోనే గొప్ప వీరుడా, లోకము యొక్క ఉదయమే ఆకారముగా కలవాడా, లోకములనే సముద్రాన్ని నింపేవాడా, ఏ సంగములు లేనివాడా, సర్వమును అనుభవించేవాడా, అన్ని లోకాలలో పవిత్రుడా, అన్నిటితో కూడినవాడా, గురు లఘు క్రమంగా రూపములు ధరించేవాడా, గురువుల బోధనలచే ప్రకాశించేవాడా, గొప్ప తీయని మాటలు కలవాడా, గొప్ప సుందరమైన కోదండమనే చాపము గలవాడ, పద్మముల వంటి నేత్రములు కలవాడ, బహుజీవ సూత్ర పద్మము వంటి శరీరము కలవాడ, పరమ పవిత్రుడా, కవుల మనస్సులచే తెలియబడేవాడ, గొప్ప దయగలవాడ, వివిధ శాస్త్రములచే తెలియబడేవాడ, వేదాంత వేద్యుడా, నీవే పరమాత్మవు, నీవే పరమ విద్యవు, నీవే లోకకర్తవు, నీవే ఈ భువనము, ఈ భువనములను హరించువాడవు నీవే, లోకంలో మహావీరుడవు నీవే, నీవే యాగభోక్తవు, నీవే యజ్ఞమవు, నీవే యాగఫల దాతవు, చంద్ర సూర్యులు నీవే, సముద్రములు నీవే, ఇంద్రుడు మొదలైన వారు నీవే, నీవే ఈ భూమి, శబ్దార్థములు నీవే, శబ్దములు నీవే, నీవే చెవులు, నీవే త్రిమూర్తులు, మూడు మూర్తులకు అవతలివాడవు నీవే, క్షరము అక్షరము నీవే, కర్మ సాక్షివి అక్షర సాక్షివి నీవే, ముల్లోకములు నమస్కరించే దేవాది దేవుడవు నీవే, 100 కోట్ల సూర్యుల తేజస్సు కలవాడా, నీకు జయమగు కాక. సంసారమనే సర్పాన్ని సంహరించే గరుత్మంతుడవు నీవే. ఓ శ్రీరామ, ఆగమములచే స్తుతింపబడేవాడా, లక్ష్మీనాథ, దయకు నిలయమైన వాడా, రాక్షసులను జయించేవాడా, సూర్యచంద్రులు నేత్రములుగా కలవాడా, దివ్యమైన చరిత్ర కలవాడా, సాటిలేని మంగళకరమైన దేహము కలవాడా, అఖిలైక సూత్ర, 1000 నాలుకలు గల ఆదిశేషుడు అయినా ఓ శ్రీరామ, నిన్ను స్తోత్రములు చేయలేడు అని ఈ విధంగా విభీషణుడు ఆ శ్రీరామచంద్రుడిని మనసారా స్తుతించాడు. Thank you for watching.